ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్ల అత్యున్నత మత గురువుగా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. కొత్త పోపుగా ప్రివోస్ట్ ఎన్నికైనట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. రాబర్ట్ ప్రివోస్ట్ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. రాబర్ట్ ప్రివోస్ట్ రోమన్ క్యాథలిక్ చర్చి చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోపుగా నిలిచారు. 1955లో చికాగోలో జన్మించిన ప్రివోస్ట్ పెరూలో మిషనరీగా, ఆ తర్వాత ఆర్చ్ బిషప్గా సేవలందించారు. 2023లో పోప్ ఫ్రాన్సిస్ ఆయన్ను వాటికన్లోని డికాస్టరీ ఫర్ బిషప్స్ ప్రిఫెక్ట్గా నియమించారు. ఈ క్రమంలో ఆయన గ్లోబల్ క్యాథలిక్ సమాజానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. 2025 ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ఆయన మరణించిన తర్వాత కొత్త పోప్ను ఎన్నుకున్నారు. మే 7న కొత్త పోప్ ఎన్నిక ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం వాటికన్లోని సిస్టిన్ చాపెల్లో జరిగింది. కొత్త పోప్ ఎన్నిక అత్యంత రహస్యంగా, సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. 133 మంది కార్డినల్ ఎలెక్టర్లో కొత్త పోప్ ఎన్నికలో పాల్గొన్నారు. ఇక సంప్రదాయం ప్రకారం పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ నుంచి తన రాక కోసం ఎదురుచూస్తున్న వేల మంది క్యాథలిక్లకు దీవెనలందించారు. శాంతి మీ అందరిని వెన్నంటి ఉండుగా కానీ ఆయన ఆశీర్వాద వచనాలు పలికారు. అంతకుముందు పోప్ ఎన్నిక పూర్తయిందనడానికి సూచికగా వాటికన్ నగరంలోని సిస్టిన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చింది. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు ప్రపంచానికి సందేశం అందింది. నిబంధనల ప్రకారం ఎన్నికైన పోప్ను కార్డినళ్లతో అందరికంటే వయసులో పెద్దవారైన మత గురువు, అత్యున్నత మత గురువుగా మీ ఎన్నికను అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇకపై ఏ పేరుతో మిమ్మల్ని పిలవాలని కోరుకుంటారో అని కూడా అడిగారు. కొత్తగా ఎన్నికైన పోప్ తన ఎన్నికను అంగీకరించడంతో 133 మంది కార్డినళ్ల సమావేశం ముగిసింది. సిస్టిన్ చర్చి పొగగొట్టం నుంచి తెల్లటి పొగ రావడం చూసిన వేల మంది క్యాథలిక్కులు పోప్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్నారు. అయితే పాపల్ కాన్క్లేవ్లో అధికారికంగా అభ్యర్థులు పోటీ చేయరు. కార్డినల్స్ రహస్య బ్యాలెట్ ద్వారా కొత్త పోపును ఎన్నుకుంటారు. అయితే కొత్త పోపుగా ఎన్నికయ్యే వారి పేర్లను ముందుగానే అంచనా వేస్తారు. 2025 కాన్క్లేవ్లో దాదాపు 22 మంది కార్డినల్స్ పోటీ పడుతున్నట్టుగా ప్రచారం జరిగింది. మరోవైపు 14వ పోపుగా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నిక అమెరికాకు గర్వకారణమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.